బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భక్తులు పుణ్యస్నానానికి వెళ్లారు, గల్లంతయ్యారు. నిర్మల్ జిల్లా బాసరాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఉదయం కాచిగూడ నుంచి రైలులో బాసరకు చేరుకున్న భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్లి గోదావరి నదిలో పుణ్యస్నానానికి దిగారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు గోదావరి నదిలో కొట్టుకుపోయారు. ఒకే కుటుంబానికి చెందిన సొంత అన్నదమ్ములు ముగ్గురు చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుమారుగా గుర్తించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహాల కోసం గజ ఈతగాళ్లు పోలీసులు గాలిస్తున్నారు. భక్తులు పుణ్యస్నానానికి వెళ్లారు, గల్లంతయ్యారు. నిర్మల్ జిల్లా బాసరాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు గల్లంతయ్యారు. ఉదయం కాచిగూడ నుంచి రైలులో బాసరకు చేరుకున్న భక్తులు అమ్మవారి దర్శనానికి వెళ్లి గోదావరి నదిలో పుణ్యస్నానానికి దిగారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు గోదావరి నదిలో కొట్టుకుపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్. శివాని, నిర్మల్ జిల్లా బాసర్ గోదావరి తీరాన్ని అయితే విషాద ఛాయలు కలుగుకున్నాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అన్నదమ్ములు బాసర గోదావరిలో గల్లంతు కావడంతో అయితే కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హైదరాబాద్ లోని కాచిగూడలోని చంపర్ బజార్ చెందినటువంటి కుటుంబం ఈ రోజు ఉదయం కాచిగూడ నుంచి రైల్లో బాసరకు అయితే చేరుకున్నారు. బాసర గోదావరి నదిలో పుణ్య స్నానానికి వెళ్ళగా ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మొదట ఒకరు గల్లంతు కాగా ఇటు స్నానం ఆచరిస్తున్న క్రమంలో అతను అల్లల తాకిడి కొట్టుకుపోతున్న నేపథ్యంలో మిగతా ఇద్దరు అన్నదమ్ములు కూడా అతన్ని కాపాడే ప్రయత్నంలో కూడా ముగ్గురు అయితే గోదావరి నదిలోనైతే గల్లంతైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుమార్ అనే ముగ్గురు అన్నదమ్ములు ఇటు గోదావరి నదిలో గల్లంతు కావడంతో అయితే కుటుంబ సభ్యులైతే కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి తమకు కన్నీరు మిగిలిందంటూ కూడా వారైతే రోదనలు అయితే మిన్నంటుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మృతదేహాల కోసం అయితే గజ ఈతగాళ్లతో అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయితే గోదావరి తీరాన కూడా సూచిక బోర్డు లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్టుగానైతే తెలుస్తోంది. దాదాపుగా గోదావరి తీరంలో ఇటు కొంతమేర లోతైన ప్రాంతం ఉండడంతో వారు స్నానం చేస్తున్న క్రమంలో గోదావరి అలల తాకిడికి అయితే కొట్టుకుపోయినట్టుగానైతే స్థానికులు అయితే ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి పోలీసులు అయితే గజ ఈతగాళ్లతో అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. ఇప్పటి వరకు అయితే ముగ్గురులో ఏ ఒక్కరి బాడీ కూడా దొరకలేదు. ప్రస్తుతానికి అయితే గజ ఈతగాళ్ళు అయితే ఇటు డెడ్ బాడీల కోసం అయితే సెర్చింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం, ఇందులో ముగ్గురిలో ఇద్దరికి వివాహంగా మరొకరికి వివాహం కావాల్సి ఉంది. ఇటు అతని వారి భార్య పిల్లలు కూడా రోదనలతో పాటు అతని కుటుంబ సభ్యుల రోదనలు కూడా ఇటు బాసర తీరాన్ని అయితే మిన్నంటుతున్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.